అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమల వెళ్దాం రండి. సాయంత్రం 4:30 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి వచ్చేసరికి ఉదయం 5 గంటలు అవుతుంది. అక్కడి నుంచి మన సామానుమంతా కొండపైకి పంపించి మనం అలిపిరి నుంచి మెట్లు ఎక్కి వెళ్దాం రండి. మీలో ఎంతమంది తిరుమల మొక్కులు తీర్చడానికి వస్తారు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తీరిక దొరికినప్పుడల్లా వస్తా. ఇంకా చెప్పాలంటే తీరిక చేసుకుని కూడా వస్తా. మానసికమైన ప్రశాంతత కోసం, ఈ వాతావరణం కోసం ఇలా మెట్లు ఎక్కుతూ శరీరం మొత్తం అలసిపోయేలాగా ఈ అలసటని ఆస్వాదిస్తూ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఇంకా మన చిన్నప్పటి నుంచి తిరుమల చాలాసార్లు వచ్చే ఉంటారు. ఒకవేళ వస్తే కనుక ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఇప్పుడు జరిగిన మార్పులు, మన జీవితంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ మన చిన్ననాటి కాలం తిరుమల వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అలా మన ప్రయాణం కొనసాగిద్దాం. దారి మధ్యలో మనకి ఇలా అడవి పందులు, ఇంకా జింకలు, పక్షులు, కిలకిల రావాలు, ఇవన్నీ చూస్తూ ఉంటూ వింటూ ఆ గోవిందుని నామస్మరణ చేసుకుంటూ ఇంకా ఆ గోవిందునికి పాటలు పాడుతూ సేవన్ అందించిన ఆ గానములు వింటూ ముందుకి సాగుతూ సగం దూరం వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఇక్కడ కొన్ని గంటలు కట్టి భక్తులు వారి కోరికలు కోరుకుంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న జింకలకి మీరు ఆహారం పెట్టవద్దు. ఎందుకంటే ఇది ప్రతిరోజు మనుషులు పెట్టే ఆహారం అలవాటు చేసుకుని అవి వాటి సొంతంగా ఆహారం వెతుక్కోవడం మానేస్తాయి. మనమైనా అంతే. మనకు ఎవరైనా రోజు చాక్లెట్స్ ఇచ్చినా, ఏదైనా ఆహారం పెట్టినా మనం వాటి కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరు మనకు ఇవ్వకపోతే మనం వాటి కోసం ఏదైనా పని చేసుకుని సంపాదించుకుంటాం. కానీ ఇక్కడ కనిపిస్తున్న జింకలైతే మటుకు చాలా బాగున్నాయి. ఇవి మచ్చల జింకలు అంటారు. ఇవి ప్రస్తుతం మనుషులను అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా చూస్తే కామెంట్ చేయండి. తిరుమల అనేది 2 రోజుల్లో లేదా 1 రోజులోనే చేసే ప్రయాణం మాత్రం కాదు. ఇక్కడ చూడడానికి చాలా విశేషాలు ఉన్నాయి. Four. ఇక్కడ కొండపైన
365 రోజులు 365 గుండాలు చూడొచ్చంట. కొన్ని ప్రస్తుతం అదృశ్యమయ్యాయి అంట. మీరు తిరుమల వస్తే వచ్చిన ప్రతిసారి కొత్త ప్రదేశాన్ని చూడ్డానికి ప్రయత్నించండి. కొత్త ప్రదేశాలు ఏమున్నాయో తెలుసుకోండి. అన్నీ ఒకేసారి చూసేద్దాం అని మటుకు అనుకోవద్దు. కొండపైకి చేరుకున్నాక ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుని ఎస్వి జూ పార్క్కి వెళ్దాం. మెట్లు ఎక్కి అలసిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జూ అంతా నడక మార్గాన తిరగవద్దు. ఇక్కడ మనకి సైకిల్ ఇస్తారు, ఈ బైక్ ఇస్తారు, ఇంకా ఈ ఆటోస్ కూడా ఉన్నాయి. కొంత రుసుము చెల్లిస్తే మనం వీటి మీద ప్రయాణించొచ్చు. నేనైతే ఈ ఆటోకి పాస్ తీసుకున్నా. వాళ్ళు మనకి చేతికి ట్యాగ్ ఇస్తారు. ఇంకా ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దగ్గర దిగిపోవడం, అక్కడ మనకు కనిపిస్తున్న జంతువులను చూడడం, మళ్ళీ ఇంకో ఆటో వస్తే ఆటో ఎక్కి జూ మొత్తం తిరగచ్చు. ఇంకా ఇక్కడ లోపల సఫారీ కూడా ఉంది. ఆ సఫారీకి మనల్ని వ్యాన్ మీద తీసుకుని వెళ్తారు. అక్కడ మనం సింహాలను చూడొచ్చు. ఇంకా బయట చిరుత పులి, మామూలు పులి, ఎలుగుబంటి ఇలాంటివన్నీ చూడొచ్చు. ఈ జూ పార్క్ పిల్లలతో వస్తే చాలా సరదాగా ఉంటుంది. మిగతా వాళ్ళకి అంత పెద్దగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఇక్కడ జంతువులు ఎక్కువ సంఖ్యలో లేవు. ఇక్కడ మీరు వాటిని దత్తత తీసుకోవచ్చు అంట. అంటే మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు అని కాదు. ఇక్కడ వాటికి తిండి పెట్టడానికి ఎంత అయితే అవుతుందో అంత మీరు చెల్లించవచ్చు.
ఆ తర్వాత తిరుపతిలో దొరికే మంచి శాకాహార రెస్టారెంట్కి వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది PS4 రెస్టారెంట్. ఇది పూర్తి శాకాహారమైన రెస్టారెంట్. మెనూలోని కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. సరేనండి, ఇంకా తిరుపతిలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. ఉంటానండి.